రైట్ ఇక E6 టీవీ న్యూస్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలపై జీహెచ్ఎంసీ సడన్ షాక్. ట్రేడ్ లైసెన్స్ ఫీజులో బయటపడిన భారీ ఎగవేత పన్ను. ఏళ్లుగా వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపించినట్లు అధికారుల నిర్ధారణ. అన్నపూర్ణ స్టూడియో చెల్లించాల్సిన 11.52 లక్షలకు బదులు కేవలం 49,000 మాత్రమే చెల్లించారు. రామానాయుడు స్టూడియో 1.92 లక్షల బదులుగా కేవలం 1900 ఫీజు చెల్లించినట్లుగా గుర్తించారు అధికారులు. పూర్తి బకాయిలను వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు. వాస్తవ విస్తీర్ణం ఆధారంగా కొత్త లైసెన్స్ తీసుకోవాలని హెచ్చరిక. వివరాల్లోనికి వెళ్దాం. హైదరాబాద్ లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా గుర్తించి 2 స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. ఏళ్లుగా తమ వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపిస్తూ బల్దియాకు చెల్లించాల్సిన ఫీజులో కోత విధిస్తున్నట్లు అధికారులు తేల్చారు. బల్దియా సర్కిల్ 18 అధికారులు ఇటీవల జరిపిన తనిఖీలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియో ఏటా 11,52,000 ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి. అయితే కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. అదేవిధంగా రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన 1,92,000కు బదులుగా కేవలం 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ 2 స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని వాస్తవం కంటే చాలా తక్కువగా చూపించడం వల్ల ఫీజులో ఇంత భారీ వ్యత్యాసం కనిపిస్తోందని కూడా అధికారులు అంటున్నారు. ఈ పన్ను ఎగవేతను తీవ్రంగా పరిగణించిన జీహెచ్ఎంసీ బకాయి పడ్డ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు పంపించింది. వాస్తవ విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ ను పునరుద్ధరించుకోవాలని కూడా స్పష్టం చేసింది.